దేవునికున్న అనంతమైన లక్షణాలలో సాత్వికం ఒకటి. ఆయన సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 21:5 అని ప్రవక్త పలికిన ప్రవచనం నెరవేరాలంటే, ఆయన సాత్వికుడని నిరూపించబడాలంటే ఆయనకు కావాల్సింది సింహము, గుర్రము, ఒంటె కాదు. ఆయనకు కావాల్సింది కేవలము విలువలేని గాడిద మాత్రమే. ఈరోజు లోకానికి యేసయ్య దీనుడని కనపరచుటకు దీనత్వం గల క్రైస్తవులు కావాలి. యేసయ్య సాత్వికుడని కనపరచబడుటకు సాత్వికులు కావాలి. ఆయన పరిశుద్ధుడని తెలియజేయుటకు పరిశుద్ధులు కావాలి. ఆయన రోషము గల దేవుడని లోకమునకు కనపరచుటకు దేవుని కొరకు రోషము గల వారు కావాలి. ఆయన ప్రేమ గలవాడని నిరూపించుటకు ప్రేమగల క్రైస్తవులు దేవునికి కావాలి. ఎటువంటి పాపినైనా ఆయన మార్చగలడని లోకానికి చూపుటకు మార్పు చెందిన వారు కావాలి. ఎంత ఘోర పాపినైనా యేసు క్షమించును అని లోకానికి సాక్ష్యమిచ్చుటకు, క్షమించబడి పరిశుద్ధముగా జీవించే సాక్ష్యము కలిగిన వారు కావాలి. ఆ రోజు యేసయ్య సాత్వికుడని నిరూపించుటకు గాడిద కావలసి వచ్చింది. ఆ రోజు ఆ గాడిద అందుబాటులో లేకపోతే, గాడిద యేసును మోయుటకు అంగీకరించక మొరాయిస్తే, ఆ రోజు సమయానికి ప్రవచన నెరవేర్పుకు తగినట్లుగా ఆ గాడిద అందుబాటులో ఉంది. అంతేకాకుండా బెత్పగే నుండి యెరూషలేము వరకు యేసును మోసుకొని పోవుటకు గాడిద సిద్ధముగా ఉంది. ఈరోజు యేసయ్యను సువార్త అందని చోట్లకు, నశించిపోతున్న వేల కొలది, లక్షల కొలది ఆత్మల యుద్ధకు సువార్తను, యేసును మోసుకొని పోయే యవనస్తులు, నమ్మకమైన సేవకులు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అక్కడ కట్టబడి ఉన్న గాడిదల కట్లు విప్పిన తర్వాతే యేసును మోయుటకు గాడిదలు వాడబడ్డాయి. అలాగే నేడు ప్రతి పాపపు కట్ల నుండి, బంధకాల నుండి, సైతాను పాపిష్టి సంఖ్యల నుండి, శరీరేచ్ఛల నుండి, రహస్య పాప జీవితం నుండి విడిపించబడిన వారు యేసుకు కావాలి. కోతెంతో విస్తారము, పనివారు బహు కొద్దిగా ఉన్న రోజుల్లో ఉన్నాం. మన దేశంలో ఒకప్పుడు 100కి 3.6% క్రైస్తవులైతే నేడు 2.4%కి పడిపోయిన స్థితి. మన దేశము అన్ని రీతులుగా అభివృద్ధి చెందుతుంది, కానీ సువార్తలో ఎంతో వెనుకబడి ఉంది. యేసయ్య ప్రేమ తెలియక నశించిపోయేవారు కొందరైతే, ఆయన పేరే తెలియక నశించిపోతున్నవారు కోకొల్లలు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కాకపోతే మరెవరు యేసయ్యను మోసుకొని వెళ్తారు? నువ్వు ప్రాణాలు తెగించి సువార్తను చెప్పకపోతే మరెవరు చెబుతారు? అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు వలె నువ్వు ఏడవకపోతే నశించుచున్న ఆత్మలు ఎలా రక్షించబడతాయి? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా క్రీస్తు కొరకు నువ్వు జీవించకపోతే నశించిపోతున్న కోట్లాది ప్రజలకు ఎవరు దారి చూపిస్తారు? కాబట్టే నేటి నుండైనా ఆయనకు అందుబాటులో ఉండు. ఆయన వాడుకున్న పాత్రగా నిన్ను నీవు అప్పగించుకో. ఆయనను మోసుకొని పోవు గాడిద వలె నిన్ను నీవు సమర్పించుకో. దేవుని పరిచర్యలో నీ వంతు కృషి చేయి. నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా చేయి. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.